పెద్ద క్రైమ్ చేసినట్టుగా, ఆఫ్టర్ ఆల్ ఎక్కడో వెతికి ఒకరిని పట్టుకోవడం, ఆ రీతిలో ఒకరిని గోయింగ్ డైరెక్ట్లీ టు హిస్ బెడ్రూమ్ అండ్ అరెస్టింగ్ హిమ్ ఇన్ సచ్ ఎ వే ఈస్ డెఫినెట్లీ a thing that cannot be admitted. ఇది న్యాయం కాదు. అండ్ ఐ ఫీల్ ద రీజన్ వై ఐ హావ్ కాల్డ్ ద ప్రెస్ ఇస్, ఐ ఫీల్ డెఫినెట్లీ దేర్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ కాన్స్పిరసీ. అంటే తెలుగులో చెప్పాలంటే గూఢాలోచన, కరెక్టేనా ఆ పదం? కుట్ర అంటారు, లేకపోతే గూఢాలోచన ఇస్ ఆల్సో అనదర్ వర్డ్ కదా. ది ఎగ్జాక్ట్ ఇంగ్లీష్ వర్డ్ ఇస్ కాన్స్పిరసీ. తమిళ్లో சொல்லணும்னா ஒரு சதி, which is definitely being planned before to bring such a bad name for Mr. Allu Arjun sir. This is what I wanted to put forth here. Because first thing I would like to mention is, ఏ సెక్షన్లో ఆయన్ని అరెస్ట్ చేశారు? సెక్షన్ 105 of Bharatiya Nyaya Samhita. Section 105. I have to read out this. Section 105 actually states, ఏం చెప్తుంది సెక్షన్ అంటే, culpable homicide not amounting to murder if act by which the death is caused is done with intention of causing death. ఈ సెక్షన్ ఎట్లా అప్లికబుల్ అవుతుందండి? సెక్షన్ 105 cannot be applicable because he definitely did not have any intention. ఒకరిని మోసం చేయాలి, లేకపోతే టు కాజ్ సమ్ డెత్ ఇంటెన్షనలీ అనేది ఇట్ కెనాట్ బి యాక్సెప్టెడ్. సో సెక్షన్ 105 ఆఫ్ బిఎన్ఎస్ cannot be applied on this charge. తర్వాత the second section what I heard is section 118(1) కదండి, మీరు అన్ని విని ఉంటారు. I will read out section 118(1). It is invoked when a person voluntarily causes hurt to someone using dangerous tools or methods. ఇక్కడ ఏం తప్పు చేశారు అర్జున్ గారు అనేది is my first question. అండ్ వాలంటరీలీ కాసింగ్ హర్ట్, ఎవరైనా వెళ్ళి కొట్టారా, లేకపోతే కొట్టడానికి ప్రయత్నం చేశారా, లేకపోతే దానికోసం ఏదైనా అజెండా చేశారా? అండ్ యూజింగ్ డేంజరస్ టూల్స్ ఆర్ మెథడ్స్. వాట్ వాస్ ద డేంజరస్ టూల్ దట్ ఈస్ బీయింగ్ యూస్డ్? ఒక ఆవిడ అక్కడ చనిపోవడం అనేది ఇట్ ఈస్ 100% an యాక్సిడెంట్. ఇలా చాలా చోట్ల జరిగింది. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ అండ్ ఎవర్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ హిస్టరీ. ఎక్కువ జనాలు ఉండే ఒక చోట ఒక గుడిలో ఒక కుంభమేళా కానీ ఏదో ఒక ఇంపార్టెంట్ జాతర కానీ జరిగేటప్పుడు కూడా ఇలాంటి విషయాలు సంభవిస్తున్నాయి. అది మన అందరికీ తెలుసు. అలా ఉండేటప్పుడు సెక్షన్ 105, సెక్షన్ 118(1) ఆఫ్ భారతీయ న్యాయ సంహిత ఈ విషయంలో ఎలా అప్లికబుల్ అండి? ఒకవేళ ఇఫ్ ఇట్ హ్యాస్ టు బి ట్రీటెడ్ యాజ్ అన్ యాక్సిడెంట్ అంటే దెన్ వై ఇస్ దిస్ కేస్? Then why is this FIR being filed? My question or my opinion on this is,